Yes. Good morning, everyone. Welcome to the live demo session 1. ఓకే, ఇవాళ నుంచి AWS DevOps కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అండి. మార్నింగ్ 7 to 8:30 మీకు ఉంటుంది. ఓకేనా? సో బిఫోర్ స్టార్ట్ విత్ ద సెషన్, అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వెబ్సైట్లోకి వెళ్ళి కోర్స్ కంటెంట్ మొత్తం చూసారండి. మీ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇంకా అవైలబుల్ ఉంది, చూడండి. చూసాను. ఓకే, ఒక్కసారి నేను కూడా ఇక్కడ చూపిస్తాను మీ అందరికీ కూడాను. ఓకే, దిస్ ఈజ్ అవర్ సిలబస్ డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్ అవుతాయి. ఓకేనా? మొత్తం AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ అండి ఇది. ఇందులో భాగంగా మీకు AWS నుంచి అండ్ డెవాప్స్ నుంచి మన దగ్గర డిస్కస్ చేసే సర్వీసెస్ అన్ని కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకేనా? ప్రతి సర్వీస్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇచ్చాము, చూడండి ఇక్కడ. ఓకే, ఇలా మీకు 40 సర్వీసెస్ వరకు AWSలో క్లాస్లో ట్రైన్ చేయడం జరుగుతుందండి. అండ్ ప్రతి AWS రిలేటెడ్గా మీకు 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా డివైడ్ చేశానంటే దీన్ని నేను మన దాంట్లో AWS పార్ట్లో కొంతవరకు కంప్లీట్ అయిన తర్వాత, అంటే కొన్ని సర్వీసెస్ కంప్లీట్ అయిన తర్వాత దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ మీతో చేయించడం జరుగుతుందండి. API గేట్వే వరకు చెప్పిన తర్వాత ఒక ప్రాజెక్ట్, ఇది కంప్లీట్గా ఒక వెబ్ అప్లికేషన్ని తీసుకొని ఇది మొత్తం వెబ్ అప్లికేషన్ డిజైనింగ్ అంతా కూడా జీరో నుంచి ఎట్లా డిజైన్ చేయాలంతా కూడా నేను చెప్తాను మీ క్లాస్లో, మీ ముందరే చేసి చూపిస్తాను. అంతా కూడా పైథాన్ యూస్ చేసి డెవలప్ చేస్తాము. దీంట్లో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన పైన ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేస్తాం. ఆ తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్స్ అలా కొన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనే రిలేటెడ్గా సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర, ES రిలేటెడ్ సర్వీసెస్ అనమాట. దాని రిలేటెడ్గా ఇంకొక ప్రాజెక్ట్ చేయిస్తాం. ఆ తర్వాత మనకి CI/CD పైప్ లైన్ సెటప్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్గాను. అలాగే ఒక ప్రాజెక్ట్ వచ్చి మనకి ఎలాస్టిక్ బీన్ స్టాక్, అంటే పాస్ సర్వీసెస్ అన్నట్టు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకుంటూ మనం ఒక అప్లికేషన్ ఎలా డిజైన్ చేస్తామన్న, ఒక అప్లికేషన్ కంప్లీట్గా డిప్లాయ్మెంట్ ఎలా చేస్తామన్నది చెప్తాం. ఆ తర్వాత ఇప్పటి వరకు మనం ఎండ్ ఆఫ్ ద AWSలో అనమాట మొత్తం ఇప్పటి వరకు కంప్లీట్ అయిన సర్వీసెస్ అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ, అంటే 40 ఇంక్లూడ్ చేయలేమనుకోండి, మనం కొన్ని డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఒక 15 to 20 సర్వీసెస్ వరకు ఇంక్లూడ్ చేస్తూ ఒక రియల్ టైం ప్రాజెక్ట్, ఒక ఆన్ పర్మిస్ నుంచి క్లౌడ్లోకి ఒక ప్రాజెక్ట్ని మీరు మైగ్రేట్ చేస్తే మనకి ఆన్ పర్మిస్లో ఎలా ఉంటుంది, ఆ తర్వాత క్లౌడ్లోకి ఎలా మైగ్రేట్ చేస్తాము, ఏ సర్వీసెస్ AWS రిలేటెడ్గా యూజ్ చేస్తాము అన్నది చెప్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది AWS రిలేటెడ్గా. ఓకే, ఇక్కడ చిన్న ఉంటాయి, ఈ క్విక్ సైట్ ఇలాంటివి ఉన్నాయనుకోండి. మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా మీకు కొన్ని సర్వీసెస్ ఇస్తాం, ఇది ఒక 12 సర్వీసెస్ వరకు ఉంటాయి. అది AWS కాకుండా రిమైనింగ్ అనమాట ఇదంతా కూడా. ఇలాంటివి కొన్ని వీడియోస్ ఇస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు క్విక్ సైట్ ఉందనుకోండి, ఇది అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి మీకు ఎలా ఉంటుందంటే ఒక 1 month వరకు ఫ్రీ టైర్ లిమిటేషన్ ఉంటుంది, తర్వాత అయిపోతుంది. తర్వాత ఏం చేసినా $100s ఛార్జ్ చేస్తూ ఉంటాడు వాడు. అందుకని ఏంటంటే ఇది నేను రికార్డ్ చేస్తాను వన్ టైం యాక్టివిటీ కింద, ఇది నేను మీకు షేర్ చేస్తా. ఓకేనా? అలాగే ఈ మావెన్ మనకి డెవాప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈ డెవాప్స్లో మనకి రకరకాల పిల్లర్స్ ఆఫ్ డెవాప్స్. మెయిన్ మనకి ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, అంటే ఇప్పుడు మనకి AWSలో క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకుంటాం దానికోసం అని చెప్పి. అలాగే మనకి డెవాప్స్లోకి వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడ్ అనమాట, టెరాఫామ్ నేర్చుకోవాలి అక్కడ. ఓకే, మీకు క్లౌడ్ ఫార్మేషన్ నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ టెరాఫామ్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మావెన్, జెంకిన్స్, ప్రొమెథియస్ గ్రిఫానా, సోనార్ క్యూబ్, యాన్సిబుల్ ప్రతిదీ చూడండి. మేము చాలా ఇన్డెప్త్ ఉంటుందండి మా కోర్స్ అంతా కూడా, చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ మేము. ఓకేనా? ఇవి ప్రతిదీ కూడా మీకు ఏదో జస్ట్ హై లెవెల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, చాలా ఇన్డెప్త్గా ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కుబర్నెటీస్, ఓకే, ఇక్కడ ప్రతిదీ కూడా కంప్లీట్గా క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్ప జస్ట్ ఏదో హై లెవెల్లో టచ్ చేసి వదిలేయడం కాదు ఇవన్నీ చెప్పేది. మైక్రో సర్వీస్, వెబ్ యాప్ సర్వీసెస్, ఒక డిప్లాయ్మెంట్ టైప్స్, ఇలాంటి ప్రతిదీ కూడా మెయిన్ పిల్లర్స్ మనకి ఎప్పుడు కూడా ఈ డెవాప్స్కి ఏముంటాయంటే టెరాఫామ్, జెంకిన్స్,
తర్వాత యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్. అఫ్ కోర్స్ మావెన్ అనేది ఒక డిప్లాయ్మెంట్ టూల్. ఇది అలాంగ్ విత్ దిస్ మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిప్లాయ్మెంట్ టూల్స్ ఉంటాయి. మనం మావెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లాయ్మెంట్స్ అనేవి ఎలా చేస్తాం చెప్తాం. ఓకే. తర్వాత ఇట్లా దానికి సపోర్ట్గా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్, డిప్లాయ్మెంట్ టైప్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాము. మొత్తం ఇది మనకి 3 to 4 months కోర్స్ అండి ఇది. ఓకేనా. నాగా అండ్ ముస్తఫా ఆర్ ద ట్రైనర్స్, అండ్ నాగా, మైసెల్ఫ్ నాగా అండ్ ముస్తఫా, రేపు వస్తాడు ముస్తఫా. ఈయన డెవాప్స్లో కొన్ని టాపిక్స్ చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ద 70% నేనే చెప్తాను. ఒక 30% ముస్తఫా టేక్ కేర్ చేస్తాడు అనమాట. ఓకేనా. మండే టు సాటర్డే మనకి క్లాసెస్ ఉంటాయి 7 AM to 8:30 AM. అందరికీ కూడా ఇవాళ రేపు డెమో సెషన్స్ అయిన తర్వాత మీరంతా ఓకే అనుకుంటే అప్పుడు పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. హోప్ ఇప్పటి వరకు ఆయన దాని మీద మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చండి. ఇప్పటి వరకు ఆయన దాని మీద అడగండి. ఎందుకంటే నేను క్లాస్ అయిపోయిన తర్వాత నేను చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత మీకు FAQs తీసుకుంటాను. అప్పుడు ఇంకా చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. నో, ఏం లేదు. ఫైన్. ఓకే దెన్ లెట్ మీ కంటిన్యూ. వన్ క్వశ్చన్ అండి. అడగండి. యా, ఎనీ మైగ్రేషన్ ప్రాజెక్ట్ మీరు ఏమైనా కవర్ చేస్తారా? అంటే మనం ఆన్ ప్రెమిస్ నుంచి క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తున్నాం చెప్పాను కదా నేను. ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ మొత్తం తీసుకుని మనం ఓకే 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 అండి. అంటే క్లౌడ్ ఇప్పుడు నేటివ్ అప్లికేషన్స్ ఎలా యూజ్ చేస్తామో అన్నది చెప్తాను నేను. ఓకే ఓకే. అంటే ఫ్రమ్ ప్లాట్ఫామ్ ఏంటండి? అంటే లైక్ మెయిన్ ఫ్రేమా, లేకపోతే ఎలా చెప్తారు, ఎలా తీసుకుంటారు? మన లోకల్లో ఒక అప్లికేషన్ కంప్లీట్గా డిజైన్ చేసుకొని దానికి కంప్లీట్గా ఆన్ ప్రెమిస్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో చూపిస్తాను నేను మీకు మొత్తం. ఓకే ఓకే ఓకే. ఓకే. దాన్ని యా క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తున్నాము అంటే కంప్లీట్ ఇంకా కంప్లీట్ క్లౌడ్ నేటివ్ అయిపోవాలన్నమాట. యా అది రైట్. ఓకే. ఓకేనా. యా దట్స్ సో మనం కోర్స్ సిలబస్ చూసాము, అంతా కూడా మన వెబ్సైట్లో చూసాము, అదే ఇక్కడ కూడా ఇచ్చానండి. ఒక చిన్న చిన్న సర్వీసెస్ చెప్పాను కదా, ఇందులో సీక్రెట్స్ మేనేజర్ క్లాస్లోనే చెప్పేస్తున్నాను, ఎక్స్రే కూడా క్లాస్లో చెప్పేస్తున్నా, స్నోబాల్ కూడా క్లాస్లో, ట్రస్ట్, క్విక్ సైట్, ఇలాంటివి కొన్ని ఏంటంటే ప్రతిసారి చెప్పడానికి అవదండి. అది మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసామంటే వాడు 1 month మాత్రమే, 2 months అట్లా కొన్ని సర్వీసెస్ ఉంటాయి అనమాట మనకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండేవి. ఆ తర్వాత వాళ్ళ ఛార్జెస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటున్నాయి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే వాటిని ఒక రికార్డింగ్ చేస్తాను అన్నట్టు. కొన్ని అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి, అవి మాత్రం రికార్డింగ్ ఇస్తున్నాను నేను అంతే. చిన్న చిన్న టాపిక్స్, అది మరీ హై లెవెల్ హై ప్రయారిటీ కూడా కాదు. హై ప్రయారిటీ ఉండేవైతే నేను ఖచ్చితంగా ఏదైనా క్లాస్లోనే చెప్తాను నేను. ఓకే. తర్వాత అలాంగ్ విత్ దిస్ మీకు 100+ పైథాన్ స్క్రిప్ట్స్ ఇస్తామండి. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇవి దేనికంటే డిఫరెంట్ AWS సర్వీసెస్ తోటి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఓకే. ఇప్పుడు IAM ఉందండి. IAM అనేది అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ సర్వీస్ అనమాట. ఈ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ సర్వీస్లో ఏం జరుగుతుందంటే మీకు నేను చెప్తా, ఇలా యూజర్స్ ఉంటారండి, లేకపోతే వాళ్ళకి ఇలా పర్మిషన్స్ ఇస్తాము, వాళ్ళతో గ్రూప్స్ ఇలా క్రియేట్ చేస్తాం, ఇట్లాంటివేవో నేను చెప్తూ ఉంటా. కానీ మీకు రియల్ టైంలో దాని రియల్ టైం ఫ్లేవర్ ఏంటి తెలియాలి అంటే ప్రోగ్రామాటికల్గా దాంతో వర్క్ చేస్తూ మీకు కంపేర్ చేస్తూ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకని ఇక్కడ నేను ఒక చిన్న రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతిదీ నేను రియల్ టైంలోనే చెప్తామండి. ఏది కూడా జస్ట్ లైక్ దట్ కాదు. ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ప్రోగ్రామాటికల్గా చెప్పేది ఏముండదు. ఇప్పుడు కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఉంది అనుకోండి, ఎన్క్రిప్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఇది నేను ఖచ్చితంగా మీకు కంప్లీట్గా జీరో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక S3 లాంటి ఒక స్టోరేజ్ సర్వీస్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామాటికల్గా దాంతో ఎలా వర్క్ చేస్తాం, ఇంకా అందులో ఉండే ప్రతి కాన్సెప్ట్ని కూడా కాన్సెప్ట్కి పైథాన్ స్క్రిప్ట్ రాయడం ఎలాగ, ఇక్కడ నేను ఇలా మెరూన్ కలర్లో హైలైట్ చేసినవన్నీ కూడా స్క్రిప్ట్స్ అనమాట ఇవి. సో ఈ స్క్రిప్ట్స్ అన్నీ మీకు ఒక 100+ పైథాన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇస్తామన్నమాట మీకు. ఓకే. అలాగే VPC ఉంది, విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. దీంట్లో VPC తోటి వర్క్ చేస్తున్నప్పుడు మనం స్క్రిప్ట్స్ ఎలా రాసుకుంటాము,
ఇవన్నీ కూడా ఏంటంటేనండి, మనము మన కోర్స్ అనేది మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్కి సూట్ అవుతుందండి. లైక్ క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్కి ఇది సూటబుల్గా మన కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీరు క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఈ జాబ్ రోల్స్ని పక్కన పెడితేనండి, మీరు క్లౌడ్ డెవలపర్గా వెళ్ళాలి అనుకున్నారంటే, క్లౌడ్ డెవలపర్ అంటే ఏం లేదండి, రియల్ టైంలో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడినే క్లౌడ్ టెర్మినాలజీలో క్లౌడ్ డెవలపర్ అంటాం మనం. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం జావా, .NET, పైథాన్ ఇలాంటి లాంగ్వేజ్ తోటి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక డెవలపర్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, జావా, .NET, పైథాన్ ఇలాంటి లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళే అదే పైథాన్ మీద వర్క్ చేస్తారు, అదే జావాలో వర్క్ చేస్తారు, అదే .NETలో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ క్లౌడ్ సర్వీసెస్ వాడుతూ ఉంటారు అనమాట. మీకు ఒక డేటాబేస్ కావాలనుకోండి, అప్పటి వరకు కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ వాడి దగ్గరికి వెళ్ళి MS SQL కొనుక్కుంటాయి, లేకపోతే ఇంకొక ఒరాకిల్ దగ్గర నుంచి ఒరాకిల్ లైసెన్సెస్ తెచ్చుకుంటూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడేం చేస్తాడు, నువ్వు ఏ లైసెన్సెస్ పర్చేస్ చేయక్కర్లా, నా దగ్గరకు వచ్చి నువ్వు కాన్ఫిగర్ చేసుకో, ఎంతసేపు వాడుకున్నావో దానికి బిల్ పే చేయ అంటాడు AWS వాడు. అంట అక్కడి నుంచి ఆ సర్వీసెస్ తీసుకుని మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేసుకుంటూ ఉంటాం. సో ఇవి కాకుండా మీరు ఈ క్లౌడ్ డెవలపర్గా వెళ్ళాలి అంటే మీకు ఒక లాంగ్వేజ్, ఒక డేటాబేస్, అలాగే కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ జావా స్క్రిప్ట్, jQuery, అలాగే HTML, CSS, స్టైల్ షీట్స్, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. సో దానికి అంటే నేను పూర్తిగా అవేమీ చెప్పనండి. ఇప్పుడు నేను పైథాన్లో కూర్చోబెట్టి మీకు ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంటి, ఇలాంటివి నేను చెప్పను. ఓకే, కాకపోతే ఒక డెవలపర్గా ఈ సర్వీసెస్ తోటి ఎలా వర్క్ చేస్తారు మీరు అన్నది చెప్పడానికి ఇవన్నీ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, నేను ఆ విధంగానే ఇది డిజైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ KMS గురించి చెప్తున్నాను అనుకోండి, ఎన్క్రిప్షన్ అనేది ఎలా జరుగుతుంది, వితౌట్ ఎన్క్రిప్షన్ ఎలా ఉండేది, ఆ తర్వాత నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఎన్క్రిప్షన్ చేసినప్పుడు ఎట్లా చేస్తారు, దాన్ని క్లౌడ్లోకి మారిస్తే ఎన్క్రిప్షన్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా నేను మీకు 100% ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, అంతా రియల్. నాకు మొత్తం 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి నేను నా నా ఇంట్రెస్ట్ తోటి నేను ఈ ట్రైనింగ్స్లోకి రావడం జరిగింది. నాకు టోటల్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ 12 ఇయర్స్ నేను ఒక 7 ఇయర్స్ వరకు, 7 to 8 ఇయర్స్ ఓన్లీ డెవలపర్గా వర్క్ చేశాను నేను. ఆ తర్వాత డెవలప్మెంట్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ యాక్టివిటీస్, డెవాప్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా హ్యాండిల్ చేశాను. అదంతా ఏంటంటే నేను లెవెల్ 3 కంపెనీస్ ఇట్లాంటి వాటిలో వర్క్ చేశాను అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇండివిజువల్గా మేమంతా హ్యాండిల్ చేసేవాళ్ళం మా దగ్గర. అందుకని మాకు మల్టీ టాస్కింగ్ మీద నాలెడ్జ్ బాగా ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ నేను బేసిక్గా నేను డాట్ నెట్ ఎక్స్పర్ట్ నేను. బట్ .NET అనంత మాత్రాన పైథాన్ మీద వర్క్ చేయలేమని ఏం లేదు. అందుకనే మొత్తం ఎందుకు నేను ఇవన్నీ పైథాన్లో చెప్తున్నానంటే, మనకి AWS అనేది మీకు పైథాన్కి హైలీ కంపాటబుల్ అండి. ఓకేనా, పైథాన్ ఒకటి, Node.js ఒకటి, ఇట్లా కొన్ని లాంగ్వేజెస్కి మనకి AWS హైలీ కంపాటబుల్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను పైథాన్లో చెప్తున్నాను. ఈవెన్ .NETలో చేయొచ్చు, జావాలో చేయొచ్చు, ఎందులోనైనా చేయొచ్చు మనం. ఓకే, పైథాన్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్, మీకు కూడా రేపు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఇలా ప్రతిదీ ఇప్పుడు EC2 గురించి చెప్తానంటే EC2 నుంచి చాలా స్క్రిప్ట్స్ చెప్తాను నేను మీకు ఇందులో. ఈ స్క్రిప్ట్స్ ఇస్తాను అనమాట ఇందులో. అంటే ప్రతిదీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని మీకు ఇచ్చేస్తాను, మీరే మీ ఓన్గా చేసుకోవచ్చు అన్నట్టు, ఈజీగా ఉండేలాగా. ఇట్లా మొత్తం అంతా కూడా. ఓకేనా, సో అందుకే ఇది ఏంటంటే మన కోర్స్ అనేది క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఈ జాబ్ రోల్స్ అన్నింటికి సూట్ అవుతుంది. ఎలాంగ్ విత్ దిస్, మీరు డెవలపర్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేను ఇచ్చే నాలెడ్జ్తో పాటుగా మీరు ఒక లాంగ్వేజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాల్సి వస్తుందండి. లైక్ ఏదైనా కానివ్వండి, పైథాన్, జావా, .NET ఏదైనా కానివ్వండి, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అందులో ఏదైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ కోర్స్ చేయడానికి మీకు ప్రీ రిక్విజైట్స్ ఏముంటాయి అంటే, మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్, ఇది కూడా ఆప్షనల్ ఇంకా చెప్పాలండి. కాకపోతే నేను చెప్తా, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తా, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చెప్తా. ఇక్కడ మీరు మన వెబ్సైట్లో చూసారంటే మీకు లైనక్స్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్గా క్లాస్లో చెబుతాం. మీకు ఎంతవరకు అవసరం, లైనక్స్ అడ్మిన్ లెవెల్లో నేనేం చెప్పను, అది కాదు. ఇక్కడ మీరు డెవాప్స్ ఇంజనీర్గా అయినా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా అయినా, లైనక్స్ ఎన్వైరన్మెంట్లో ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో అలా వర్క్ చేసే నాలెడ్జ్ మీకు నేను ఇస్తాను. ఓకేనా,
కాకపోతే మీకు డైలీ ఒక 2 to 3 hours మినిమం ఉండి ఒక 3 to 4 hours మ్యాక్సిమం మీకు కనుక ప్రాక్టీస్ చేసే టైం ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి మీకు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, అందులో డౌట్ లేదు. ఓకేనా? ఎందుకంటే మనకి ప్రాక్టీస్ చేయడం, ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయడం అనేది అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే, కోర్స్ ప్రతిదీ క్లాస్లో మీకు రికార్డింగ్ వీడియో ఇస్తాను నేను. ఓకేనా? ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్గా రికార్డ్ చేస్తాను. ఈవినింగ్ మ్యాక్సిమం బై ఈవినింగ్. ఓకే, నేను మీకు రికార్డెడ్ వీడియో ఇచ్చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా రికార్డింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కనుక పక్కన పెట్టారంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్లో చాలా నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, ఎన్ని క్లౌడ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్స్ అనేవి చాలా ర్యాపిడ్గా మారిపోతూ ఉంటాయండి. ఓకేనా? దానివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే అలా మారిపోతూ ఉండడం వల్ల ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండదు. ఒక 6 నెలల తర్వాత నేను చెప్పిన వీడియో, ఒక సర్వీస్ నేను చెప్పిన వీడియోతో కంపేర్ చేసి మీరు చూసారనుకోండి, కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అందులో అనమాట. కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇవాళ నేర్చేసుకున్నాం అనుకోండి, రేపు చేంజెస్ వచ్చినా వాటిని అడాప్ట్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఓకే, అది కాక మనకి డైలీ 1.5 hour రికార్డెడ్ వీడియో ఉంటుందండి. మీరు ఏదో రేపు చూద్దాంలే అని వాయిదా వేసుకుంటూ వెళ్తే ఒక వారం రోజుల తర్వాత వస్తే 9 hours వీడియో అయిపోతుంది అనమాట. అది ఆ, ఏదో అనుకుంటారు కానీ వీకెండ్లో చేయలేరండి. సో అందుకని ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకునే టైం ఉన్న వాళ్ళు మాత్రమే కోర్సులో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా? తర్వాత కోర్స్ కంటెంట్ అండ్ యాక్సెస్, మన వెబ్సైట్లో మీరు కోర్స్ కంటెంట్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఇచ్చాము చూడండి. అలాగే కోర్స్ ఫీజు వచ్చి 11,000. వన్ పేమెంట్ అయితే, 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 13,000, 7,000 ప్లస్ 6,000 పే చేయాలి. డ్యూరేషన్ వచ్చి 3 to 4 months. టైమింగ్ 7 AM to 8:30 AM, మండే టు సాటర్డే మీకు క్లాసెస్ ఉంటాయి. ఓకే, హోప్ యూ ఆల్ ఆర్ క్లియర్. క్లియర్ అండి? యా. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫైన్. మీకు ప్రతిరోజు రికార్డెడ్ వీడియోస్ ఎలా షేర్ చేస్తామంటే ఇట్లా ఒక గూగుల్ షీట్లో మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటుందండి ఇది. ఓకేనా? ఇట్లా ఏ రోజు టాపిక్ ఆ రోజు. ఇవాళ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సెటప్ చెప్పానంటే ఆ అకౌంట్ సెటప్, దాని రిలేటెడ్ టాపిక్స్ ఏం మాట్లాడాము, దాని వీడియో లింక్, రిటర్న్ మెటీరియల్ లింక్. అలాగే ప్రతి సర్వీస్ది కూడా ఇట్లా ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ లాంటిది ఏదైనా ఒక నోట్ ప్యాడ్లో ఇచ్చాను అనుకోండి, దాన్ని జిప్ ఫైల్ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇస్తాను. పీడిఎఫ్ ఫైల్, ప్రతిదీ 90% టాపిక్స్ అన్నింటికి కూడా మీకు ఇట్లాగే పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే, నిన్నటి వరకు జరిగినవి 11 to 12:30 బ్యాచ్ ఒకటి నడుస్తుంది వాళ్ళదన్నమాట. ఇట్లా ప్రతిదీ కూడా రికార్డెడ్ వీడియో లింక్ ఉంటుంది, రిటర్న్ మెటీరియల్ లింక్ ఉంటుంది. అలాగే నేను ఏదైనా కొన్ని కమాండ్స్ లాంటివి ఏమైనా ఇస్తే అవన్నీ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటా. డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇస్తాయి ఈ కాలంలో ఇచ్చే డేటా అంతా కూడా. ఓకే, స్టూడెంట్స్కి ఆ రోజు అవసరమైనవి ఏముంటాయో అవన్నీ కూడా ఇట్లా ఇస్తూ ఉంటాను నేను. నాట్ ఓన్లీ హియర్, మీరు చూస్తే ఇప్పుడు మేము 2022 సెప్టెంబర్ నుంచి తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ నుంచి తీసుకున్న ప్రతిదీ కూడా ఇట్లా కంప్లీట్గా నేను ఎప్పటికప్పుడు ఇట్లా ఫార్మేట్లో ఇలా ఇస్తూ ఉంటాను అనమాట, డాక్యుమెంట్ ఫార్మేట్లో క్లియర్గా. రిటర్న్ మెటీరియల్, వీడియో మెటీరియల్ అంతా కూడా, ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటాయండి. ఇట్లా ప్రతిదీ కూడా మీకు ఇట్లా మేము ఇస్తూ ఉంటాం. ఓకే, ఇలా మొత్తం అంతా కూడా అనమాట. ఇందులో ఎక్కడ తేడా, అది మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను మెమరీ ఎక్కువైపోయో ఏదైనా ప్రాబ్లం తోటి మెమరీ క్లీన్ చేయాలి అనుకుంటే కనుక మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తా. వీడియోస్ అన్ని కూడా రిటర్న్ మెటీరియల్ డౌన్లోడ్ ఎప్పుడూ ఉంటుంది కానీ వీడియో మెటీరియల్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదండి ఇనీషియల్గా మీకు. నేను ఎప్పుడైనా డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రమే క్లీన్ చేయడానికి మీకు వన్ టైం యాక్టివిటీ కింద మీ మెయిల్ ఐడికి మీ అందరికీ కూడా సెపరేట్గా ఒక వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్ చేస్తా. ఆ కమ్యూనిటీలోనూ అన్నిటిలోనూ షేర్ చేస్తా. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు చెప్తాను, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ఆన్లైన్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇట్లా మెటీరియల్ అంతా ఇవ్వడం జరుగుతుందండి. క్లియరా?
ప్రతి బ్యాచ్కి ఇట్లానే ఇస్తాం మేము. 100% మెటీరియల్ విషయంలో ఏమి ప్రాబ్లం ఉండదు, మీరేం వరి అవ్వక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మెటీరియల్ ఇప్పుడు అప్లోడ్ చేసిన ఇప్పుడు వీడియో ఎలా ఉంటుందంటే, మీకు నేను ఇప్పుడు 7 to 8:30 క్లాస్ తీసుకున్నాను అనుకోండి, అది మనకి అవైలబుల్ కావడానికి ఒక 2 hours పడుతుంది. జూమ్ వాడు దాన్ని రెండర్ చేసి ప్రిపేర్ చేసి మనకి ఇవ్వడానికి ఒక 2 hours తీసుకుంటాడు. సో ఆ టైం తర్వాత నాకేది సాధారణంగా నేను ఏంటంటే నా క్లాసులు అయిపోయిన తర్వాత కూర్చొని వీడియోస్ అప్లోడ్ అన్ని చేసేస్తూ ఉంటా. కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం ఈవినింగ్ వరకు పట్టొచ్చు. నేను అందుకనే బఫర్ టైం 10 hours పెడతా. ఇప్పుడు 7 to 8:30 క్లాస్ అంటే నైట్ ఒక 7 వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు కూడా మీకు వీడియో రాకపోతే అప్పుడు నన్ను అడగొచ్చు. ఓకే, ఆ తర్వాత కూడా ఏమైనా రాకపోతే నేను చెప్తాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇది ప్రాబ్లం ఉందండి కొంచెం వెయిట్ చేయండి అని నేను చెప్తాను. ఇన్ కేస్ అప్పుడు రాకపోతే మీరు అడగచ్చు, కానీ ఈ లోపల అవసరం లేదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను ఏ రోజు ఆ రోజే ఇచ్చేయడానికి, ఎప్పటికప్పుడు 1 or 2 hours తర్వాత ఇచ్చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఓకేనా? సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? పర్వాలేదు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. వసంత్ ఏదో అన్నీ మీరు మళ్ళీ ఏం లేదండి, ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, రిటర్న్ మెటీరియల్ వీడియో మెటీరియల్ ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట మీకు. తర్వాత మీ అందరికీ కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటారండి. మనకి ఏడబ్ల్యూఎస్లో మనం ఎలా నేర్చుకుంటామంటే, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ లిమిటేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు అందరూ కూడా ఫస్ట్ టైం మీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీ అందరికీ కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫ్రీ టైర్ లిమిటేషన్స్ ఇస్తారనమాట. ఓకే, విత్ ఇన్ దట్ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడాను. ఓకేనా? ఆ ఫ్రీ టైర్ లిమిటేషన్స్లో ఏంటంటే ప్రతి సర్వీస్ని ఒక్కొక్క లిమిట్ వరకు మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఫ్రీ ఇస్తారన్నమాట. వాళ్ళ డాక్యుమెంటేషన్లో కూడా దాని గురించి క్లియర్గా ఉంటుంది. వాటిల్తో అంటే ఒక 12 months వరకు, ఓకేనా, గెయిన్ అండ్ యాక్సెస్ టు 30+ ఆల్వేస్ ఫ్రీ సర్వీస్, మనకి సర్వీసెస్ కొన్ని ఫ్రీగా ఇస్తారు. అవి మనం నేర్చుకోవడానికి సరిపోతాయి. కాకపోతే మీకు ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలండి. దానికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉండాలి. ఇన్ కేస్ ఎనేబుల్ లేకపోతే మీరు టెంపరీగా అయినా సరే ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ బ్యాంకు కాల్ చేసి ఒకసారి ఎనేబుల్ చేయండి అంటే చేస్తారు. మీ పని అయిపోయిన తర్వాత డిజేబుల్ చేయండి అంటే చేసేస్తారు. ప్రాబ్లం ఏముండదు. ఓకేనా? సో అలా మీరు ఏంటంటే ఆ ఫ్రీ టైల్ లిమిటేషన్లో నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకునే ముందరే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దానికి ఒక 2 రూపీస్ మీకు ఏడబ్ల్యూఎస్ వాడు మీరు పంపిస్తున్న కార్డ్ అనేది కరెక్టేనా కాదా అన్నది చెక్ చేయడం కోసం ఒక 2 రూపీస్ ఇనీషియల్గా మీ అకౌంట్లోంచి డెబిట్ చేస్తాడు అనమాట. మళ్ళీ మీకు 72 వర్కింగ్ అవర్స్లో ఆ అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుందండి. కాకపోతే ఏంటంటే అది డెబిట్ అవ్వాలంటే మీకు ట్రాన్సాక్షన్కి పాసిబిలిటీస్ ఉండాలి కనుక ఒక 2 రూపీస్ మీ అకౌంట్లోంచి డిలీట్ చేస్తాడు. దానికోసం మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ ఉండాలి. అదొకటి చూసుకోండి. ఓకేనా? అలాగే మనం ఇలా క్లాస్ డిస్కషన్ అయిన తర్వాత మీకు డిస్కషన్స్ కోసం సెపరేట్ డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయండి. అంటే పర్సనల్గా కాల్ చేసి టెక్నికల్ డౌట్స్ అడగడానికి ఉండదు. ఓకే, మీ అందరికీ కూడా నేను డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాను. మా డిస్కషన్ ఫోరమ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. ప్రతి స్టూడెంట్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఎలా ఉంటారంటే ఒకళ్ళు క్వశ్చన్ అడిగితే 10 మంది సమాధానం చెప్తూ ఉంటారు. అలాగే ఉండాలి, ప్రతి బ్యాచ్ అలాగే ఉంటుంది. మీరు కూడా అలాగే ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో మీకు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఏదైనా వీడియో యాక్సెస్ అవ్వకపోయినా, వీడియో ప్రాబ్లం ఉన్నా అప్పుడైతే నాకు కాల్ చేసి పర్సనల్గా అడగొచ్చు అనమాట మీరు అందరూ కూడా. ఓకేనా? సో ఇప్పుడు మనం క్లౌడ్ అంటే ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. ఆ తర్వాత దానికి ముందర నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అన్న దాని అవగాహన వస్తే ఆ తర్వాత క్లౌడ్ ఎందుకు, అది ఎందుకు నేర్చుకుంటున్నాము, డెవాప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా వన్ ఆఫ్టర్ అనదర్ మనం నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? బిఫోర్ స్టార్టింగ్ విత్ దిస్, మీ అందరూ ఓకేనా అండి? అందరికీ క్లియర్గా ఇప్పటివరకు చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా? యా, అందరూ ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. అర్థమైంది. యా, Yeah. ఫైన్ అండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇవాళ రేపు డెమోస్ నెక్స్ట్ 1 week నేను పెద్ద పట్టించుకోను ఎవరు ఎలా ఉన్నా కూడా. అంటే ఒరిజినల్ నేమ్స్తో జాయిన్ అవ్వాలండి స్టూడెంట్స్ అందరూ కూడా. కొన్ని ఏంటంటే కోర్స్ నాకు తెలుసు మన మొబైల్ నేమ్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటూ ఉంటాయి. కాకపోతే మీరు ఎడిట్ చేసి ఒరిజినల్ నేమ్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే
ఏ స్టూడెంట్ ఎవరు అన్నది మాకు తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని రియల్మీ అని చెప్పి, వివో అని చెప్పి కొన్ని నేమ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ నాకు తెలుసు మొబైల్ నుంచి జాయిన్ అవుతున్నప్పుడు అది ఆ నేమ్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ మీరు ఫీజు పే చేసిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇలా కంటిన్యూ మాత్రం అవ్వద్దు. మీ ఒరిజినల్ నేమ్స్తో మాత్రమే కంటిన్యూ అవ్వండి. ఓకేనా? హోప్ యూ ఆల్ ఆర్ క్లియర్. రైట్. క్లౌడ్ గురించి మాట్లాడుకునే ముందర నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ గురించి చూద్దామండి. అసలు అప్పుడు క్లౌడ్ ఎందుకు వచ్చింది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. క్లౌడ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందర నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండేది దొరుకు రోజుల్లో అంటే, మనకి ఇప్పుడు ఒక ఐటీ ప్రొడక్ట్ డెవలప్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ కావాలి అంటే మనకి రకరకాల ఐటీ ప్రొడక్ట్స్ అవసరం అవుతూ ఉంటాయండి. లైక్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటాబేస్, ఎనాలిసిస్, ఇంటెలిజెన్స్, ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ మీద మీకు అవగాహన ఉండాలి. ఓకేనా? ఇది వరకు ఈ ఈ సర్వీసెస్ అన్నీ ఎలా ఉండేవంటే, మనకు ఒక ఆఫీస్లోనే ఒక డేటా సెంటర్ ఉండేది. ఆ డేటా సెంటర్ నుంచి నెట్వర్కింగ్, ల్యాన్, మ్యాన్, వ్యాన్, ఇలాంటి రకరకాల నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ యూస్ చేసి ఆ డేటా సెంటర్ నుంచి అక్కడి నుంచి డేటా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసేవారు. అక్కడే ప్రొడక్ట్స్ డెవలప్ అయిన తర్వాత అక్కడి నుంచే వరల్డ్ వైడ్గా అందరికీ అవైలబుల్ అవ్వడం కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి ఉండేవి. కానీ ఏదైనా సరే ముందరే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉండేది. సర్వర్స్ పర్చేస్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం, ఎంప్లాయీస్ని అందరినీ తీసుకోవడం, ఇలా రేపటి రోజున ఏమన్నా అప్గ్రేడ్ చేయాలి అంటే కూడా చాలా హై ఇన్వెస్ట్మెంట్స్ ఉంటూ ఉండేవి అనమాట ఇలాంటి వాటికి. సో వీటిలన్నింటికి ఒక సొల్యూషన్ని తీసుకొస్తూ ఏం చేశారంటే నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ని తీసుకొచ్చారు. ఈ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఎలా ఉండేది, మీకు కావాల్సిన సేమ్ ఐటీ ప్రొడక్ట్సే ఇస్తారు. కాకపోతే దీనికి మీరు ఎక్కడా కూడా అంటే ఈ డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్, మనకి కావాల్సిన సర్వర్సే, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్, ఇంటెలిజెన్స్, ఇవే. కాకపోతే అవన్నీ మనకి ఎలా వస్తాయంటే జస్ట్ విత్ ఇంటర్నెట్ అన్నమాట. అంటే క్లౌడ్ అనే మాటకి ఇక్కడ అర్థం ఇంటర్నెట్ అని అర్థం తప్ప క్లౌడ్ అంటే ఎక్కడో శాటిలైట్ నుంచి వస్తాయని కాదు. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందనుకోండి, మనం ఒక డేటాబేస్ కాన్ఫిగర్ చేసుకుంటే వాడు ఒక ఎండ్ పాయింట్ ఇస్తాడు. మామూలుగా అయితే మనకి ఒక ఐపీ అడ్రస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇలాంటివి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ ఇస్తాడు. ఆ ఐపీ అడ్రస్ ద్వారా మనం డేటాబేస్ కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అంతే. మన డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, క్లౌడ్. అంటే ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ అయినా ఏ క్లౌడ్ అయినా సరే వాళ్ళ వాళ్ళ సెటప్ ఎలా ఉంటుందంటే ఫైనల్గా ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ అని పెట్టి తీసుకోండి. ఓకే. ఏ క్లౌడ్ సర్వీస్, ఇది నేను ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కనుక ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ అన్నాను. ఏజ్యూర్ తీసుకోండి, జీసీపీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీకు ఎలా ఉంటాయి, ఇలా కొన్ని ఏకర్స్లో మీకు డేటా సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఈ డేటా సెంటర్స్లో ఏముంటాయి, ఇలా ర్యాక్స్ ఉంటాయి, వరుసగా పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి. ఈ ర్యాక్స్లో ఏముంటాయి, ఈ ఈ కలర్స్లో కనిపిస్తున్నవన్నీ కూడా సర్వర్స్ అండి. ఇవన్నీ కూడా ఈ సర్వర్స్లో యాక్చువల్గా మన డేటా అంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి మనకి ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్ అవుతుంటాయి. మనం యూజ్ చేసుకునే ప్రతి సర్వీసు కూడా మనకి ఇంటర్నెట్ ద్వారానే అవైలబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి చాలా సింపుల్ అండి. మనం ఇప్పుడు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, అసలు ఒక్క రూపాయి కూడా ఇంకా చెప్పాలంటే ఇనీషియల్గా మీరేం పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఏమైనా లైఫ్ టైమ్ యాక్టివిటీస్ లైక్ డేటాబేస్ బ్యాకప్స్ తీసుకోవడం, వాటిని రీస్టోర్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. యాక్సెసిబిలిటీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. లో మెయింటెనెన్స్ కాస్ట్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక సర్వర్ కావాలనుకోండి, మీరు కూడా రేపు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక సర్వర్ కాన్ఫిగర్ చేయాలంటే ఒక్క రూపాయి కూడా ముందర పెట్టుకోక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే యాజ్ ఏ స్టూడెంట్ ఫ్రీ టైర్ లిమిటేషన్ మీకు వస్తుంది. విత్ ఇన్ దట్ ఫ్రీ టైర్ లిమిటేషన్ హ్యాపీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ, పేపర్ యూజ్ మోడల్, అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ, ఇన్ని ఫీచర్స్ ఉంటాయండి మీకు. అంటే ఇప్పుడు మనము స్టోరేజ్, ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్స్ స్టోర్ చేయడానికి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఒక సర్వర్ కాన్ఫిగర్ చేసుకున్నాం అనుకోండి, అందులో మీరు ఎన్ని సర్వర్స్ ఎన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఫైల్స్, మ్యాక్సిమం ఆ సర్వర్ సైజ్ ఎంత ఉందో అంతే మీరు చూస్ చేసుకోగలరు. అంతకుమించి మీరు స్టోరేజ్ చేసుకోలేరు. కానీ క్లౌడ్లో ఏంటంటే మీరు ఎన్ని వందల వేల లక్షల ఫైల్స్ అప్లోడ్ చేసుకున్నా ఇంకొక ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి స్టోరేజ్ అనేది మీకు ఆల్వేస్ అవైలబుల్ అవుతూనే ఉంటుంది. ఓకే.
ఆ తర్వాత అంటే కోర్స్ మనం ఎంత డేటా స్టోర్ చేసుకున్నామో దానికి ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే చెప్తున్నా. ఓకే. అలాగే పేపర్ యూజ్ మోడల్ అండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అన్నమాట. ఈ పేపర్ యూజ్ మోడల్లో ఏంటంటే మీరు ఎంత వాడుకుంటారో దానికే పే చేయండి, మిగిలిన దానికి అవసరం లేదు. మీరు ఆ సర్వర్ అనే దాన్ని కొన్నిసార్లు స్టాప్ చేస్తారనుకోండి, మీకు అవసరం లేని టైంలో, ఆ టైంకి మీకు ఛార్జెస్ పడవండి, ఆ మనీ మీకు సేవ్ అవుతుంది అనమాట. ముందర వాడుకుంటారు, తర్వాత పే చేస్తారు. మంత్ ఎండింగ్లో మనకి బిల్ వస్తుంది, అప్పుడు పే చేస్తారు. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐటీస్లో మెయిన్ ఏంటంటే అండి, డేటా బ్యాకప్ తీసుకోవడం, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రీస్టోర్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఓకే. అయితే ఇలాంటివన్నీ కూడా క్లౌడ్లో ఏంటంటేనండి, మనం వన్ టైం యాక్టివిటీ కింద సెటప్ చేసేస్తాం. నాకు డైలీ ఈ టైంకి బ్యాకప్ జరగాలి. ఓకే. అలాగే నాకు ఏదైనా సెక్యూరిటీ ప్యాచెస్ ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ అప్డేట్ అయిపోవాలి అంటే అనే దానికి మీరు ఒక టైం ఫ్రేమ్ డిజైన్ చేసుకుంటారనమాట. దాని ప్రకారం అన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. ఓకే. అంటే ఇప్పుడు అంటే అస్సలు మనీ మ్యాన్ పవర్ లేకుండా అయిపోతుందని కాదు నేను అనేది. 10 మంది చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఒక ముగ్గురు నలుగురితో, అప్పటి వరకు మనం నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో 10-15 మంది ఉన్న చోట మనం ఒక ముగ్గురు నలుగురితో చేసేసుకోవచ్చు అదే వర్క్. అంత ఈజీ అయిపోతుంది అనమాట మనం. ఓకేనా. ఆ విధంగా మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. రేపటి రోజున ఇప్పుడు ఇవాళ ఒక సర్వర్ ఉందండి, ఇవాళ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు ఒక సర్వర్ని పర్చేస్ చేశారు, లక్షల్లో ఉంటాయండి. సర్వర్లో వచ్చేది ఏంటంటే లక్షల డాలర్లు ఛార్జ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మన దగ్గర వాళ్ళు. సో అంతంత ఛార్జెస్ పెట్టి మనం కొన్నప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అవి ఏమైతే ఉంటుంది, మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక 2 ఏళ్ళ తర్వాత మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం లేకుండా అది ఏమైనా తగ్గిపోయింది అనుకోండి తంది, ఆ సర్వర్ కెపాసిటీ అంటే ఆ మార్కెట్లో ఇంకా హై స్టాండర్డ్ సర్వర్స్ వచ్చాయి, మన మన రిక్వైర్మెంట్స్కి మన సర్వర్ సరిపోవట్లేదు అంటే మనకు నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, దానికి బోల్డెన్ ఛార్జెస్ దానికి పడతాయి. క్లౌడ్లోకి వచ్చేసరికి జస్ట్ విత్ ఫ్యూ క్లిక్స్ మీ సర్వర్ని నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అసలు ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఇనీషియల్గా పెట్టక్కర్లా. ఆ తర్వాత నుంచి ఎంత ఛార్జెస్ ఉంటాయో దానికి పెట్టాలి, అది వేరే విషయం. ఓకే. అయితే కోర్స్ అన్ని అడ్వాంటేజెస్ ఎక్కడ ఉండవండి, ఖచ్చితంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. క్లౌడ్లో ఏది కూడా మీది కాదు. ఓకే. మీరు అద్దెకి వాడుకుంటున్నట్టు అనమాట అంతా కూడా. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్లో ఇలా ర్యాక్స్లో సర్వర్స్ ఉంటాయి, మీది ఏ డేటా అయినా సరే ఇక్కడే స్టోర్ అవుతుంది. ఓకేనా. ఇలా ఉంటాయి మొత్తం అంతా కూడాను, మీరు ఇట్లానే వాడుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ ఉన్న డేటా సెంటర్స్లో సర్వర్స్లో డేటా స్టోర్ అవుతోంది ఈ డేటా సెంటర్స్లో. సో ఈ డేటా డేటా మీదే కానీ స్టోర్ చేసుకుంటున్న సర్వర్స్ మీవి కాదు. అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నట్లు అనమాట. ఫ్లాట్ మనదే కానీ గట్టిగా గంతులేయడానికి కూడా ఉండదు, కింద పైన గోల్ చేస్తారు ఆ టైప్లో. ఈ డేటా సెంటర్ మీలో ఉన్న డేటా మీదే. కాకపోతే ఏంటంటే ఈ డేటా అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్స్లో సర్వర్స్లో స్టోర్ అవుతుంది. మీరు పే చే ఎంత డేటా స్టోర్ చేసుకుంటారో దానికి పే చేయాల్సి వస్తూ ఉంటుంది అంతే. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ కొన్నిసార్లు మన మీద కూడా పడుతుంది. కోర్స్ 90% అలా ప్రాబ్లం రాకుండా సర్వీస్ ప్రొవైడర్ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆ ప్రాబ్లం రాకుండాను. ఓకే. ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ మనకి ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్, ఏజూర్, జీసీపీ ఈ మూడు కూడా టాప్ లీగ్లో ఉంటాయండి. ఇంకా మనకి అలీబాబా క్లౌడ్, సేల్స్ ఫోర్స్, ఐబిఎం క్లౌడ్, డిజిటల్ ఓషన్, డ్రాప్ బాక్స్ ఇలాంటివి ఉన్నాయి వేరే విషయాలు. కానీ బిఫోర్ దట్ ఏడబ్ల్యూఎస్, ఏజూర్, జీసీపీ ఆర్ ద టాప్ ప్లేయర్స్ అనమాట మనకి. అందులో కూడా ఏడబ్ల్యూఎస్కి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కోర్స్ కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అనుకోండి. ఓకే. ఏజ్యూర్, జీసీపీ ఇవన్నీ కలిపి మనకి ఈ రోజున డిఫరెంట్ మా ఇండియన్ మార్కెట్లో అయితే ఈ ముగ్గురిదే ఎక్కువ షేర్ ఉంటుందండి. అందులోనూ కూడా ఏడబ్ల్యూఎస్, ఏజ్యూర్ ఎక్కువ, కంపారిటివ్లీ ఏడబ్ల్యూఎస్, ఏజ్యూర్, జీసీపీ కొంచెం తక్కువ. కాకపోతే అందరికీ కూడా బెస్ట్ ఆపర్చునిటీసే ఉన్నాయన్నమాట ఈ రోజున. ఓకే. హోప్ యూ ఆల్ ఆర్ క్లియర్. ఎఫ్ఏక్యూ స్టార్ట్ చేసే ముందర ఇప్పటివరకు మాట్లాడుకున్న దాంట్లో మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి.
మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, ఎవరికేమి క్వశ్చన్స్ లేవా? లేదు, నో. యాక్చువల్గానండి నాకు అంటే ఈ టాపిక్ మీద కాదు, ఇప్పుడు చెప్పిన టాపిక్ మీద కాదు, ఇన్ జనరల్గా ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు కవర్ చేశారు కదా ఇందాక టాపిక్స్ అన్నీ చెప్పారు కదా, అంటే సిలబస్ ఏముంటాయి అనేది. సో ఎనీ ఏఐ రిలేటెడ్ టాపిక్ ఉంటుందండి, అంటే హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్. అంటే ఏఐ రిలేటెడ్ మన దాంట్లో నేను కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, మనకి మిషన్ లెర్నింగ్ ఏఐ రిలేటెడ్ కొన్ని సర్వీసెస్ నేను ఇస్తాను మీకు, రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను ఇందులో నేను. ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్రాక్ట్ రికగ్నిషన్ ఇలాంటివన్నీ కూడా నేను చేస్తాను అనమాట. ఒక రికార్డెడ్ వీడియోస్ రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తాయి అవన్నీ చెప్తూ నేను చేస్తాను, ఒకటి ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. అవి చెప్తా ఓకే. అంతే తప్ప కంప్లీట్ ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పను నేను. ఓకే. 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 డాకర్ అండ్ కుబర్నెటిస్ ఒక్కసారి చెప్తారా అండి, ఏమేమి కవర్ చేస్తారనేది? కుబర్నెటీస్ అండ్ డాకర్. డాకర్ ఇవన్నీ లైవ్ క్లాసెసే కదా అండి? నో రికార్డెడ్? 100% లైవ్, నో రికార్డెడ్ క్లాసెస్. కంప్లీట్గా మేము ఏదైనా సరే ఇక్కడ చూడండి ఎన్ని రోజులు చెప్తామో మీకే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మొన్న మార్చ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, మొన్నే బయటకు వెళ్ళారు. అంటే డాకర్ సాధారణంగా ఇవి చివరిలో వస్తుంటే కనుక మార్చ్ బ్యాచ్ వాళ్ళకి మొన్ననే అవుతుంది. ఓకే, అలాగే జనవరి బ్యాచ్, ఏప్రిల్ బ్యాచ్కి ఇంకా డాకర్ అవ్వలేదు, వాళ్ళకి డెవలప్స్ నడుస్తుంది. మే 8 కాదు, ఓకే జూన్ వాళ్ళకి అవ్వదు. ఇంతకు ముందర డిసెంబర్ బ్యాచ్ నుంచి చూడండి, మార్చ్ బ్యాచ్ డాకర్ కంప్లీట్గా క్లాస్లోనే చెప్తాం. మొత్తం వచ్చి 10-12 క్లాసెస్ చెప్పాం అది మొత్తం. ఓకే, దాని మీద ఒక ప్రాజెక్ట్ కూడా చేయించాం. కుబర్నెటీస్ ఇవన్నీ కూడా 100% క్లాస్లోనే కంప్లీట్ చేస్తాం తప్ప ఏదో రికార్డెడ్ వీడియో ఇచ్చేసి పంపించేయం మేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, సో మ్మ్. దీస్ ఫీచర్స్ అండ్ కాన్సెప్ట్స్ సేమ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ యాజ్ వెల్ యాజ్ ఎడ్జ్, రెండింటికి సేమే మనకి ఉంటాయి. డెవాప్స్ ఎప్పుడు కూడా ఒకటండి, క్లౌడ్ అనేది ఎప్పుడు కూడా ఒకటే కాన్సెప్ట్. మనకి కావాల్సిన ఐటీ ప్రొడక్ట్స్ని ఇంటర్నెట్ త్రూ వాడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి ఏముంటాయి, సాధారణ రిక్వైర్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఎన్క్రిప్షన్ రిలేటెడ్, తర్వాత స్టోరేజ్ రిలేటెడ్, తర్వాత నెట్వర్క్ రిలేటెడ్, తర్వాత సర్వర్స్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సాధారణంగా ఒక ఐటీ ప్రొడక్ట్ డెవలప్ అయ్యి మార్కెట్లోకి వస్తున్నప్పుడు. ఏడబ్ల్యూఎస్లో దీనికో పేరు పెడతాడు, ఐఏఎం అంటాడు. లేకపోతే స్టోరేజ్ కోసం S3 అంటాడు, నెట్వర్కింగ్ కోసం విపిసి అంటాడు. ఓకే, ఈ సర్వర్స్ ప్రొవైడ్ చేసే సర్వీస్ని ఏడబ్ల్యూఎస్లో EC2 అంటాడు. ఇవే సర్వీసెస్ మీకు ఎజ్యూర్లో ఉంటాయండి, ఇవే సర్వీసెస్ మీకు జీసీపీలో ఉంటాయి, కాకపోతే పేర్లు వేరు. ఓకే, ఇప్పుడు వీడు ఏమంటాడు S3 అని ఇక్కడ అంటే వాడు బ్లాబ్స్ అంటాడు. లేకపోతే ఎన్క్రిప్షన్ని వాడు ఏమంటాడు, ఇప్పుడు మీరు కావాలంటే కంపేర్ చేసి చూడండి, ఇవే సర్వీసెస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ వర్సెస్ ఎజ్యూర్ వర్సెస్ గూగుల్ క్లౌడ్ అన్నాం అనుకోండి, మీకు వీడు ఇవే పేర్లు రకరకాల మంది ఉంటారు కదా. ఇప్పుడు ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఇప్పుడు EC2 ఇందులో ఉందా, లేదు, ఈకేఎస్ ఇది కాదు. S3 అంటే బ్లాబ్ అంటాడు, ఐజూర్ వాడు ఇలా అంటాడు, వీడేమో క్లౌడ్ స్టోరేజ్ అంటున్నాడు. కాన్సెప్ట్ ఒకటేనండి ఎప్పుడు కూడా. ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ రిలేటెడ్గా తేడాలు ఉంటాయి, కానీ కాన్సెప్ట్ ఎప్పుడు ఒకటే. అది పర్టికులర్గా క్లౌడ్ దగ్గర. అదే మీరు డెవాప్స్లోకి వెళ్ళారనుకోండి, మీకు డెవాప్స్ తర్వాతలోకి వెళ్ళడం అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎజ్యూర్ అయినా జీసీపీ అయినా డెవాప్స్ అయినా అంతా ఒకలాగానే ఉంటుంది, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే అక్కడ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ డెవాప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం. అక్కడ మీరు స్టోరేజ్ కోసం S3 వాడతారు, క్లౌడ్ స్టోరేజ్ వాడండి, బ్లాక్ వాడండి, ఏదైనా ఒకటే. ఓకే, ఏదైనా వాడుతున్నప్పుడు ఇక్కడ అక్కడ S3 మీరు కాల్ చేస్తే ఏజ్యూర్ వాడుతున్న వాళ్ళు బ్లాబ్ అని కాల్ చేస్తారు, లేకపోతే క్లౌడ్ స్టోరేజ్ అని కాల్ చేస్తారు, అంతే. కాన్సెప్ట్ ఎప్పుడు సేమే ఉంటుంది. ఓకే. ఓకే. ఇది ఒక టెంప్లెట్ అండి, సాధారణంగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్న దాని ప్రకారం
ప్రతి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అదే టెంప్లెట్ ఫాలో అవుతూ మనకి సర్వీసెస్ ఇస్తాడు. దానికి అడిషనల్గా వాళ్ళ ఫ్లేవర్స్ వాళ్ళకు ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ జూర్ ఇచ్చినట్టే కాపీ పేస్ట్ చేయరు ఏ జీసీపీ వాడు. వాడేవో కొన్ని అడిషనల్గా యాడ్ చేస్తాడు. అంతే తప్ప అదేనండి. మెయిన్ ఫీచర్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. ఓకేనండి. మాట్లాడే వైపుతో మ్యూట్లోకి వెళ్ళిపోండి. యా తర్వాత ఎఫ్ఏక్యూస్ అండి, ఇవి జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎఫ్ఏక్యూస్ని నన్ను చాలామంది స్టూడెంట్స్ అడిగిన రకరకాల ఎఫ్ఏక్యూస్ నుంచి నేను వీటిని షార్ట్ లిస్ట్ చేసి తీసుకొచ్చినాం అనమాట. ఇవన్నీ కూడా ఇందులో చాలా వరకు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తర్వాత మళ్ళీ నన్ను అడగొచ్చు అనమాట. మీరు చాలా మందికి ఉండే ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు అస్సలు కోడింగ్ నాలెడ్జ్ లేదండి, నేను ఇది AWS డెవాప్స్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చా అంటూ ఉంటారు. ఏమీ ప్రాబ్లం లేదండి, హ్యాపీగా నేర్చుకోవచ్చు. మీరు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఆప్షనలే కానీ అదే ప్రైమరీ కాదండి. ఓకేనా? కోడింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు వాల్యుయేషన్ జరుగుతుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే అది దానివల్ల ఇప్పుడు మన కోర్సులో కూడా నేను చూడండి ప్రతి సర్వీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాంతో ప్రాక్టికల్గా వర్క్ చేయడం ఎలాగా అన్నది మీకు చెప్తాను అని చెప్తున్నాను నేను. ఇది దేనికంటే ఇప్పుడు అది డెవాప్స్ అయినా, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అయినా, క్లౌడ్ ఇంజనీర్ అయినా, క్లౌడ్ అడ్మిన్ అయినా, ఏదైనా కూడానండి ఒక డెవలపర్ చేసే వర్క్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఈ జాబ్ రోల్స్ అన్నీ కూడా. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అన్నది డిసైడ్ చేస్తాడు. దేనికోసం? డెవలపర్ అనేవాడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం. ఓకే, ఆ తర్వాత క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేస్తాడు. ఎవరి కోసం? ఒక డెవలపర్ అనేవాడు వర్క్ చేసుకోవడం కోసం. టెస్టర్ అనేవాడు మొత్తం టెస్టింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? డెవలపర్ చేసిన వర్క్ అంతా టెస్ట్ చేస్తాడు. ఓకే, ఒక డెవాప్స్ ఇంజనీర్ పైప్ లైన్స్ క్రియేట్ చేసి మొత్తం ఒక కంప్లీట్ పైప్ లైన్ CI/CD సెటప్ చేస్తాడు, లేకపోతే ఇంకా చాలా వర్క్స్ చేస్తాడు, అది వేరే విషయం. కాకపోతే దేనికోసం చేస్తాడు? ఒక డెవలపర్ చేసిన వర్క్ని తీసుకెళ్ళి ఫైనల్గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోకి డిప్లాయ్ చేయడం కోసం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి? ఏది చేసినా ఒక డెవలపర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయండి అంతా కూడా. వాడికి కావాల్సిన ఫెసిలిటీస్, వాడికి కావాల్సిన సర్వీసెస్ ఇట్లాంటివి ఇవ్వడం కోసం. అంటే ఏదైనా కూడా డెవలపర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక కొన్ని కంపెనీస్ అడుగుతూ ఉంటాయి, మీకు కోడింగ్ నాలెడ్జ్ ఏమైనా ఉందా అని చెప్పి అనమాట. ఎందుకంటే మనం ఏదైనా చేసినప్పుడు ఆ డొమైన్ మీద వర్క్ నాలెడ్జ్తో పాటుగా ఇలాంటి అడిషనల్ స్కిల్స్ కూడా మీకు ఉంటే ఏంటంటే ఖచ్చితంగా మీకు వర్క్ ఇంకా ఈజీ అవుతుంది అనమాట. దానికోసం అడుగుతూ ఉంటా. అది ఉండాలి అని గ్యారంటీ లేదు, కానీ ఉంటే మీకు ఖచ్చితంగా వాల్యూ అడిషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? అలాగే దీనికి ప్రీ రిక్విజైట్స్ ఏంటి? AWS నేర్చుకోవాలన్నా, డివాప్స్ నేర్చుకోవాలన్నా, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలన్నా వీటికి ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే మినిమం డిగ్రీ ఉంటే చాలు. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, అలాగే ఒక 2 to 3 అవర్స్, అట్లీస్ట్ 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు టైం ఉండాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డస్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ టు లెర్న్ దిస్ కోర్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అనేది కోర్స్ నేర్చుకోవడానికి అవసరం లేదు, కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వర్క్ చేయడానికి మాత్రం మీకు ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి. దానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ మనకి క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, కొంతమంది అడుగుతుంటారు, సార్ ఆమె డెవలపర్, హౌ ఇస్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ యూస్ఫుల్ టు మీ అంటారు. అంటే ఏంటంటే డెవలపర్ని నేను అఫ్ కోర్స్ ఆల్రెడీ నేను జావా మీద, .NET మీద, పైథాన్ మీద వర్క్ చేస్తున్నాను. సో ఈ కోర్స్ నాకు ఎలా ఉపయోగపడుతుంది అంటారనమాట. ఓకే, డెవలపర్స్కి ఈ కోర్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇంతకు ముందర నేను చెప్పినట్లుగా ఈ క్లౌడ్ రిలేటెడ్ అయినా, నాన్ క్లౌడ్ అయినా ఏదైనా సరే ఒక డెవలపర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయండి. మీరు ఆల్రెడీ డెవలప్మెంట్లో మీకు నాలెడ్జ్ ఉండి, కొంతమంది ఏంటంటే వెక్స్ అయిపోతారు, చిరాకు వచ్చేస్తున్నాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంక డెవలప్మెంట్లో నేను చేయలేనురా బాబు, మారిపోదాం అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కోర్సులో చేసి మీరు కెరియర్లో స్విచ్ అవ్వచ్చండి. మీకు ఆల్రెడీ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంది కనుక దీన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకుంటూ కనుక మీరు కెరియర్లో మూవ్ అయ్యారంటే మీకు ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మీరు కొంతమంది వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటారండి. మీరు ఎలాంటి జాబ్స్కైనా వెళ్ళొచ్చు, లైక్ జావా, లైక్ క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, ఇలాంటి ఇంతకు ముందు నేను చూపించాను కదా ఆ జాబ్ రోల్స్ అన్నింటికి వెళ్ళొచ్చు మీరు.
తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడమే మా బాధ్యత అండి. అవన్నీ 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఓకేనా? కాకపోతే మీరు చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎనఫ్ టైం లేకపోతే దాన్ని పక్కన పెట్టి చూద్దాంలే అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. బట్ ఖచ్చితంగా మీరు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లా, కానీ ఇకపై నుంచి గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత ఐ హ్యావ్ ఇయర్స్ గ్యాప్ ఇన్ మై కెరియర్, కెన్ ఐ గెట్ ద జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఫ్రెషర్ అనే మాటకు అర్థం ఎప్పుడు కూడా మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, లైక్ మీరు డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఏదైనా కానివ్వండి, మినిమం డిగ్రీ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీది ఏదైనా కానివ్వండి, మీ క్వాలిఫికేషన్ అనేది మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు మిమ్మల్ని ఫ్రెషర్స్ అంటారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం. మీకు ఎవరైనా కంపెనీస్లో హెల్పింగ్ హ్యాండ్ ఉండి మిమ్మల్ని పుల్ చేస్తే అది వేరే విషయం, కానీ మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు మిమ్మల్ని ఫ్రెషర్ అంటారండి. అందులోనూ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ వరకే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ తర్వాత ఎక్కువ 1 ఇయర్కి కొన్ని కంపెనీస్ సరే రా అంటాయి, కానీ కొన్ని కంపెనీస్ ఏమంటారంటే ఆ, ఎవరైనా పర్వాలేదు అనే కంపెనీస్ కొన్ని ఉంటాయి, కానీ ఏదైనా కూడా 3 ఇయర్స్ వరకే అనమాట. 2 ఇయర్స్ వరకు ఎక్కువ ఉంటాయి, 1 ఇయర్లో ఏంటంటే సరే రండి అంటూ ఉంటారు అనమాట. అలాంటి వాటిల్లో మనం ట్రై చేయొచ్చు, కానీ ఏదైనా సరే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 3 ఇయర్స్ మాత్రమే. ఆ తర్వాత మీకు ఉండవండి అనమాట. చాలా మంది ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, ఇంటర్నల్ టైప్స్ ఉండొచ్చు, అది వేరే విషయం, నాకు తెలియదు. ఓకే, ఏదైనా సరే 3 ఇయర్స్ వరకు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే మేము ఈ కోర్స్ మీరు నేర్చుకుంటే ఏదో క్లౌడ్ ఫ్రెషర్ అని చెప్పి ఇప్పిస్తాము, .NET ఫ్రెషర్ అని ఇప్పిస్తాం, ఇలాంటి మాటలు నేను వినేవాడిని ఇదివరకు. కాకపోతే నాకు తెలిసి అలాంటి ఆపర్చునిటీస్ ఏమి ఉండవండి, అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏమైనా పర్సనల్ టైప్స్ ఉంటే తప్ప. ఓకే. తర్వాత కొంతమంది డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్తో వస్తారండి. BA ఫార్మాస్యూటికల్ బ్యాక్గ్రౌండ్, MBA లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇట్లా వస్తూ ఉంటారనమాట. కెన్ ఐ గెట్ ద జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారండి. ఎస్, మీరు చేయొచ్చండి. ఓకే. అయితే ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే ఐటీ అనేది ఎప్పుడూ కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసం. మీరు అది కాకుండా సమ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తున్నప్పుడు మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా చెప్తాయి మాకు బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కావాలి, లేకపోతే బీటెక్ వాళ్ళు కావాలి, ఎంటెక్ వాళ్ళు కావాలి అని చెప్పి చెప్తారు. సో అలాంటి కంపెనీస్లో మీరు ఏం చేయలేరు. అలా కాకుండా కొంతమంది ఎనీ డిగ్రీ అంటూ ఉంటారు అనమాట. అలాంటి వాటిలో మీరు ట్రై చేయొచ్చు. అంటే మీకు ఎలా అంటే అవుట్ ఆఫ్ 10 ఒక 4 to 5 కంపెనీస్లో మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని కంపెనీస్ ఒక 4 to 5 ఏమో లేదులేండి అంటూ ఉంటారు. సో అలాంటి వాటిలో మీరు ఏం చేయలేరు. కొంతమంది ఎనీ అన్న దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. డస్ యువర్ ట్రైనర్ హ్యాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ అండ్ విచ్ కంపెనీ ఈస్ వర్కింగ్ ఫర్ అంటే నాకు చెప్పాను కదా 12 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసి వచ్చాను. ఓకేనా? ఇప్పుడు వర్క్ చేయట్లేదు, ఎందుకంటే నా ఇంట్రెస్ట్ తోటి కంప్లీట్గా ట్రైనింగ్స్లోనే ఉన్నాను నేను ప్రస్తుతానికి కనుక లాస్ట్ 2.5 years నుంచి. అంతకు ముందర నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ అండ్ ఇన్ విచ్ కంపెనీ డూ యూ గివ్ మీ ద ప్లేస్మెంట్? ఇక్కడ నుంచి చెప్పే క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా జాగ్రత్తగా వినండి. నేను 1 year వరకు మీ అందరికీ కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాను, అంటే ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అంతే తప్ప జాబ్ గ్యారంటీ కాదు. ఓకేనా? అలాగే మీకు ఏదో ఒక కంపెనీలో 10th ఫ్లోర్లో జాబ్ ఇప్పిస్తానని నేను చెప్పట్లేదు. నాకు పర్సనల్గానే ఎవరితోటి టైప్స్ లేవు. నాకు ఒక టీం ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్స్ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ పడుతున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి మన పోర్టల్లో మీ అందరికీ కూడా షేర్ చేస్తారు. అది చూసుకుని మీరు అప్లై చేసుకోవాలి, కాల్ వస్తే మీరు అటెండ్ అవ్వాలి తప్ప నాకు ఏది కూడా నేను పర్సనల్గా మీకు ఇప్పించాను నేను. ఓకేనా? కెన్ ఐ అటెండ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటే ఎస్, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వచ్చు అండి. అసోసియేట్ లెవెల్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్ చేయాలంటే ఖచ్చితంగా మీకు రియల్ టైం నాలెడ్జ్ ఉండాలి. అందుకని అసోసియేట్ లెవెల్ ట్రై చేయండి. డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే నో అండి, జాబ్ ఇవ్వను నేను, ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే కొంతమంది చాలా డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటారండి. లైక్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ రియల్ టైం ఆఫీస్లో జరుగుతున్న రకరకాల వ్యవహారాలన్నీ నాకు పోస్ట్ చేసి సార్ దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అలాంటి సపోర్ట్స్ నేను ఇవ్వనండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డూ యూ ప్రొవైడ్ ప్రాక్సీ సపోర్ట్ అంటే కొంతమంది ఇది కూడా అడుగుతూ ఉంటారు, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి ఇది కూడా. ఓకే, మేము ప్రాక్సీ లాంటివి చెయ్యం. 100% మీకు మంచి నాలెడ్జ్ ఇస్తాం, ఆ విషయంలో మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను మీకు నేను. ఓకేనా? వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్? ఇంతకు ముందర చెప్పాను కదా,
బోత్ రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ మీకు ఇస్తామని చెప్పి విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డమ్స్ ఇస్తారా అంటారు, ఎస్ ఇస్తామండి. కెన్ ఐ గెట్ జాబ్ విత్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్? ఈ అంటే కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ నేను సర్టిఫికేషన్ చేసేస్తే నాకు జాబ్స్ వస్తాయా అంటారు. సర్టిఫికేషన్ వల్ల మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఏం ఆపర్చునిటీస్ పెరుగుతాయి? ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీరు ఇంటర్వ్యూ ఎలా చేశారో అన్నది మాత్రమే ఫైనల్ తప్ప, సర్టిఫికేషన్ అనేది మీకు సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంట్ తప్ప అదే ఎప్పుడు కూడా ఫైనల్ కాదండి. సర్టిఫికేట్ వల్ల కొన్నిసార్లు మీకు ఉపయోగం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ కాల్ చేసేటప్పుడు ఓన్లీ ఈ సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే రండి అని చెప్పి మీకు ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూస్ కానీ ఏ క్లౌడ్లో అయినా సరే ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఏమంటారంటే ఈ సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే రండి అంటూ ఉంటారు అనమాట. సో అలాంటివప్పుడు మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడం వరకు సర్టిఫికేట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొన్నిసార్లు బెస్ట్ అమంగ్ ది ఈక్వల్ ఇంటర్వ్యూలో మీరు అందరూ విన్ అయ్యారు, మీతో పాటు 10 మంది విన్ అయ్యారు. కాకపోతే పోస్టింగ్స్ ఒక 7 8 ఉన్నాయి, ఒక ఇద్దరు తక్కువ ఎక్కువ అయ్యారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళను మధ్యలో ఫిల్టర్ చేయడానికి బెస్ట్ అమంగ్ ది ఈక్వల్ ఏమున్నాయి మీకు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ సర్టిఫికేషన్ ఉందా రండి అంటారు అనమాట. అలాంటప్పుడు ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల జాబ్ రాదు, దానివల్లే ప్యాకేజెస్ పెరిగిపోవు. ఎప్పుడు కూడా మనం జాబ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూయర్కి మనం ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము, వీళ్ళ పక్కన ఉంటే నేను ఇంకా ఈ వర్క్ అంతా బాగా చేసుకోవచ్చు అని చెప్పి అవతల వైపు ఇంటర్వ్యూయర్ కనుక మన మీద కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ప్యాకేజెస్ చక్కగా మంచి ప్యాకేజెస్ ఇస్తారండి, అందులో డౌట్ లేదు. ఓకేనా? తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అంటే, మొన్నటి వరకు అయితే స్ట్రిక్ట్ నో అండి, అలా ఎలా చేసేవాళ్ళం కాదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్ బాగా అడుగుతున్నారు, సార్ ఇలా ప్రాబ్లం అవుతుంది అట్లా ప్రాబ్లం అవుతుందని. సో ఇప్పుడు కనుక మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అయ్యే లోపల ఒక 1 month లోపే మళ్ళీ ఏదో ఒక 2 3 నెలల తర్వాత వచ్చి చేస్తున్నట్టు కుదరదు. ఓకే, మీకు అవ్వట్లేదు అంటే నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. కాకపోతే వీడియోస్ ఈ బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్లో క్లాసెస్ వినొచ్చు అనమాట మీరు. ఓకేనా? తర్వాత డ్యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ అంటే స్ట్రిక్ట్లీ నాట్ అండి, నేను అస్సలు రిఫండ్ ఇవ్వను నేను. ఓకే, ఆ విషయం చూసుకోండి. చూసుకుని మీరు కోర్స్ అంతా చూసుకోండి, మెటీరియల్ అంతా చూసుకోండి, అంతా చూసుకుని ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో రిఫండ్ అనే ఆప్షన్ అసలు లేదండి. ఓకే, దీస్ ఆర్ ద ఎఫ్ఏక్యూస్. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు. మీ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, చూడండి. సార్ అందరికీ నేను సార్ చెప్పండి. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ఈ డెమో సెషన్కి. సో ఈ డెమో సెషన్స్ వరకే 7 to 8:30 లేకపోతే క్లాసెస్ కూడా ఇదే టైం? ఆల్వేస్ 7 to 8:30. ఓకే ఓకే ఎందుకంటే మన బ్యాచెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 7 to 8:30, ఈవినింగ్ 8:30 to 10, లేకపోతే మార్నింగ్ 11 to 12:30, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. డెమో ఎప్పుడు పెడతానో రియల్ టైంలో కూడా అలాగే ఉంటాయి క్లాసెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికేమి క్వశ్చన్స్ లేవా? అడగండి, పర్వాలేదు. ఎవరు మాట్లాడలేదా అసలు? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అందరూను. Everything is good. ఓకే, మోస్ట్లీ మీకు ఎఫ్ఏక్యూస్లో చాలా వరకు క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఐ నో దట్, బట్ అట్ ద సేమ్ టైం మీకు ఎవరికైనా ఏమైనా ఉంటే అడగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫైన్. ఇవాళ డెమో సెషన్ అయితే ఇప్పటితోటి కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎవరికేమి క్వశ్చన్స్ లేవు కనుక ఉంటే మాట్లాడవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇన్ కేస్ ఏమైనా ఉంటే కంటిన్యూ చేద్దాము. కాకపోతే ఇవాళకి ఇక్కడితో అయిపోయింది. రేపు మనం డెవాప్స్ రిలేటెడ్ మాట్లాడుకుంటాం. రేపు కూడా అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా? యా. Yes. సో ఎలా ఉందండి ఇవాళ డెమో సెషన్? మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అందరూ ఒకసారి చెప్తారా నాకు? యా, అంటే నేను డెమోలో ఏదైనా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తానండి. నేనేమి హార్ష్గా క్లాసులో ఇలా మాట్లాడతానని కాదు. హార్ష్గా మాట్లాడడం అనేది నా పద్ధతే ఉండదు అలాగా. మీరు ఎవరైనా అనుకోవచ్చు ఏంటి ఇట్లా ఇలా చెప్పారని. కాకపోతే నేను ఎందుకు ఈ రిఫండ్ గురించి అయినా ఇది చెప్తానంటే, విత్ మై ఎక్స్పీరియన్స్ ఇప్పటికి ఒక 35 to 40 బ్యాచెస్ వరకు నేను కంప్లీట్ చేశాను ఇప్పుడు. ఈ ఎఫ్ఏక్యూస్ అన్నీ కూడా జాయిన్ అయ్యేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏవైతే అడుగుతారో వాటి బేస్లోనే నేను ఎఫ్ఏక్యూస్ని ప్రిపేర్ చేశాను అనమాట.
అక్కడ స్టూడెంట్స్ నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇవన్నీ చెప్తూ ఉంటాను. ఓకే, మీకు క్లాస్లో ఇప్పుడు ఎలా ఉందో ఇలాగే మీరు ఆల్వేస్ క్లాస్లో మీ డౌట్స్ ఏమున్నా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి. అందులో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా క్లాస్కి రావడం మాత్రం ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు కూడా. ఓకేనా? పర్వాలేదు, రికార్డింగ్స్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ మీద డిపెండ్ అవుదాంలే అని చెప్పి అనుకోదు. ఎందుకంటే రికార్డింగ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకు ఒక సపోర్ట్ ఇన్స్ట్రుమెంట్ లాంటివి అనమాట అండి. అవే ప్రైమరీ సోర్స్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. మనకి ఏడబ్ల్యూఎస్ అయినా ఏ క్లౌడ్లో అయినా సరే చాలా ఫ్రీక్వెంట్గా యూజర్ ఇంటర్ఫేస్లో మార్పులు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఫీచర్ సర్వీస్ అనేది అదే వర్క్లో ఉంటుంది. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్లో చేంజెస్ వచ్చాయనుకోండి, స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ఇవాళ కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం అనుకోండి, రేపు అందులో చేంజెస్ వచ్చిన వాటిని అడాప్ట్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం అవ్వదు మనకి. కానీ కాన్సెప్ట్ నేర్చుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, మనకి ఈ రోజు జరిగిన క్లాసెస్ నైట్లో మనకు యాక్సెస్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఎలా ఉందంటే, నాకు 7 to 8:30 క్లాస్ జరిగింది అనుకోండి, ఒక 2 hours అది పడుతుంది జూమ్లో అవైలబుల్ కావడానికి, మొత్తం వీడియో ప్రిపేర్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవడానికి అనమాట. ఆ తర్వాత 11 to 12:30 నాకు క్లాస్ ఉంటుంది. అప్పటికి వీడియో రెడీ అయిపోతే 12:30కి అప్లోడ్ చేసి నేను లంచ్కి వెళ్ళిపోతా. ఇన్ కేస్ అప్పటికి వీడియో అంత ఏదైనా ప్రాబ్లం ఉంది అవ్వలేదు అంటే కనుక నేను లంచ్ అయిపోయిన తర్వాత 2కి అలా వచ్చి కూర్చుని మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఇన్ కేస్ అప్పుడు ఆఫ్టర్నూన్ ఏమైనా నాకు ప్రాబ్లం ఉందంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈవినింగ్ లోపల చేసేస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. 90% అలాగే చేసేస్తాను ఎప్పుడు కూడా. ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ అయిపోతాయి, ఒక 2 to 3 hours గ్యాప్లో అనమాట. మార్నింగ్ 7 to 8:30 కాకపోతే 8:30 to 10 జాయిన్ అవ్వచ్చా క్లాస్? అప్పుడు ఎవరున్నారు? అప్పుడు నేను బ్యాచ్ తీసుకోవట్లే కదా. మన టైమింగ్స్ ఎట్లా ఉండే, 8:30 to 10 అనేది నైట్ అండి, ఓకే. మార్నింగ్ కాదు. డెమో క్లాసెస్ అయిపోయిన నెక్స్ట్ డేనే స్టార్ట్ అవుతాయి క్లాసెస్. మండే నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఫస్ట్ డెవాప్స్ చెప్తాము, తర్వాత ఏడబ్ల్యూఎస్ చెప్తాము. ఈ బ్యాచ్కి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ చెప్పేసి డెవాప్స్ స్టార్ట్ చేస్తాం. డెవాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడబ్ల్యూఎస్కి వస్తాం అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తారా అండి? ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ చెప్పారా ఈ బ్యాచ్కి? ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కాదు, ఈ బ్యాచ్కి డెవాప్స్ చెప్తాం, తర్వాత ఏడబ్ల్యూఎస్ చెప్తాం. ఓకే, అంటే మరి అర్థమవుతుందా అండి? ఏం వల్ల మీకు ఫస్ట్ డెవాప్స్కి కావాల్సిన సర్వీసెస్ మేము చెప్పిన తర్వాతే డెవాప్స్ స్టార్ట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్లో డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటే ఒక 3-4 సర్వీసెస్ ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ ఉండాలి. అవి చెప్పేసి అప్పుడు ఏడబ్ల్యూఎస్కి వెళ్తాము, డెవాప్స్కి వెళ్తాం సారీ. ఓకే ఓకే. అందుకని ఆ ప్రాబ్లం ఏమీ రాదు. సో కంప్లీట్ డాకర్ అండ్ కుబర్నెటిస్ ఇక్కడ లాస్ట్ అని చెప్పారు కదా మీరు, యూజువల్గా లాస్ట్కి చెప్తామన్నారు కదా డాకర్ అండ్ కుబర్నెటిస్. అంటే ఇప్పుడు మీ బ్యాచ్కి అది ఫస్ట్ అయిపోతాయి, తర్వాత ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. జస్ట్ ఇన్ కేస్ నెక్స్ట్ డేకి ఏమైనా ప్రీ రిక్వెస్ట్ కావాలంటే ముందు రోజు చెప్పండి. చెప్తాలేండి. ఓకే, యా, థ్యాంక్ యూ. మన దాంట్లో ఎప్పుడైనా ఎలా ఉంటాయంటేనండి, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, స్టూడెంట్స్ అనేవాడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే మేము అంత బాగా చెప్తాం. మామూలుగా ఈవినింగ్ బ్యాచ్లో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ క్లాస్ ఎప్పుడు అయిపోతుందిరా బాబు అన్నట్టు కూర్చుంటూ ఉంటారు. ఫస్ట్ 1 month బాగానే ఉంటుంది, కానీ తర్వాత నుంచి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. 10 అయ్యేసరికి ఇంకా చాలు సార్, ఇంకా చాలు సార్ అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న 11 o'clock బ్యాచ్ స్టార్ట్ చేశాను, వాళ్ళు అసలు క్లాసులు అవ్వదు. 11 to 12:30 అంటే మా క్లాస్ అయ్యేసి, ఒక్క నిమిషం అండి, వీడియో రికార్డింగ్ అదే షేరింగ్ స్టాప్ చేస్తున్నాం, 1 second. ఇది ఒక చిన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, అందుకని స్టాప్ చేశాను.
రైట్. అసలు వీడియో క్లాస్ అవ్వట్లేదు అన్నట్టు. ఈ రికార్డింగ్ చూసారంటే మినిమం 1.5 అవర్లో అయితే క్లాస్ అసలు అవ్వట్లేదు. 2 అవర్స్ అది ఏంటంటే స్టూడెంట్స్ అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే స్ట్రిక్ట్గా క్లాస్ నేను 1:30కి 1.5 అవర్ తర్వాత ఏ ఒరిజినల్ టాపిక్ ఆపేస్తాను నేను. కానీ తర్వాత అలా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి, ఒక 10 మినిట్స్ తక్కువ 2 అవర్స్ జరిగింది ఈ క్లాస్. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్గా లేదండి మాకు చెప్పాలి మీరు అని చెప్పి నన్ను అడిగితే కూర్చుని అలా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతో, అన్ని విషయాలు చెప్తూనే ఉంటాను. నాకు తెలిసిన ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకుంటాను నేను. ఓకే, ఏదైనా సరే అవతల వైపు ఉండే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట అది. ఈ 11:30కి ఏంటంటే అందరూ కూడా నైట్ బ్యాచ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే 1.5 అవర్ తర్వాత కూడా టైం ఉంటుంది, కూర్చుంటున్నారు అలా నాతో డిస్కస్ చేస్తున్నారు. నాకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంది వాళ్ళతో మాట్లాడడం. నేను వాళ్ళకు నాకు కుదిరిన విషయాలు చెప్తూనే ఉన్నాను నేను వాళ్ళకి. ఓకేనా? ఎస్ ఎస్ ఫైన్. సో ఇంకా మీరు లినక్స్ కవర్ చేస్తారా అండి ఇప్పుడు మరి ఈ బ్యాచ్కి? ఆ, అందరికీ లేకుండా ఎలా ఉంటుందండి? లైనక్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్. అంటే డైరెక్ట్ డెవాప్స్కి వెళ్తామన్నారు కదా. మరి డెవాప్స్కి లైనక్స్ రాకుండా డెవాప్స్ ఎలా నేర్చుకుంటారండి? ఇంకా కంపారిటివ్లీ ఏడబ్ల్యూఎస్ మీకు డెవాప్స్కి లైనక్స్ ఎక్కువ అవసరం. ఓకే ఓకే ఫైన్. ఓకేనా? ఇంకా ఓకే ఫైన్. అందరూ కూడా రేపు కూడా ఖచ్చితంగా రండి. ఓకేనా? సో ఆ, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఒకసారి మీ వాట్సాప్లో మీ అందరి మొబైల్ నెంబర్ నాకు పంపించండి. ఓకేనా? నా మొబైల్ నెంబర్ తెలుసుగా మీ అందరికీ కూడా, తెలుసు. 9381136450. ఓకే, మీ అందరికి ఇక్కడ ఇచ్చాను. ఒకసారి ఖచ్చితంగా మీ అందరి మీ అందరూ నాకు పింగ్ అయితే చేయండి. ఓకేనా? సో ఇంకెవరికైనా మన క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే రేపు మీట్ అవుదాం మనం. మొత్తం మనకు తెలుగులోనే చెప్తారు. తెలుగులోనే ఉంటుంది. మెయిన్ ఇది కాన్సెప్టే అది కదా. అదే అదే రేపు అంటే మనకు మొత్తం నేర్చుకున్నాక రేపు ఇంటర్వ్యూలో మనకు ఇలా తెలుగులో వినేసి ఇబ్బంది అవుతుంది. సార్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగులో చెప్పడం ఇన్ ద సెన్స్ ఏదో నేను ప్రతి ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు కనిపెట్టి చెప్తానని కాదు. అలా ఓకే, ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు మీ బ్రదర్కి మీకు తెలిసిన ఏదైనా టెక్నికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి ఎప్పుడైనా సరే? అక్కడ మనం వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం తప్ప మన పాండిత్యం వాళ్ళకి చూపించం. ఓకే, ఎప్పుడైనా సరే అది అలా చెప్పడం అనేది నా కాన్సెప్ట్. అసలు మేము స్టార్ట్ చేసిందే అలా చెప్పాలి అన్న ఉద్దేశంతో. ఓకే, ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నా సిబ్లింగ్స్ అయినా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఏం చెప్తాము? అరే సర్వర్ అంటే ఇది, సర్వర్ అంటే దీనికి ఫైర్ వాల్ సెటప్ ఇలా ఉంటుంది, ఇలాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని ఇప్పుడు సర్వర్కి ఒక తెలుగు మాట, ఫైర్ వాల్కి ఒక తెలుగు మాట కనిపెట్టి మనం చెప్పం. ఓకే, ఏదైనా ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడైనా ఎలా చేస్తారండి? మనం అర్థం చేసుకున్న దాన్ని అవతల వైపు వాళ్ళకి ఇంటర్వ్యూలో మనం మన ఓన్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇంటర్వ్యూ చేయడం అంటే. అంతే తప్ప ప్రతిదానికి బట్టి పట్టిన క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుని వెళ్ళాం కదా మనం. ఇంటర్వ్యూ అంటే ఏంటి? మనకు అర్థమైన విషయాన్ని వాడు అడుగుతుంటే మనకు అర్థమైన విషయాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో వాళ్ళకి చెప్పాలి. అది ఇంటర్వ్యూ అటెండ్ చేయడం అంటే. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.